దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ మనలో ప్రతి ఒక్కరిని కాపాడుచున్నందుకే దేవాతి దేవుని కోట్లాది స్తోత్రాలు. అందరూ బాగున్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 18వ వచనం. నీవు నన్ను నమ్ముకుంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు నన్ను నమ్ముకున్నావు. ఎవరైతే దేవుని నమ్ముకుంటారో వారినంట దేవుడు నిశ్చయముగా వారిని కాపాడుతారంట, ఆదుకుంటారంట, తప్పిస్తారు. చూడండి, ఒక్క పక్షికి మరి కొంత మేతేసి ఉచ్చులొగ్గినప్పుడు వేటగాడు దాన్ని పట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. కొన్ని పక్షులు ఉన్నాయంటే గబగబా వెళ్ళిపోయి తినేస్తాయన్నమాట. అలాగే కొన్ని ఉన్నాయంటే తెలివిగా అమ్మో ఇక్కడ నాకు ఏదో ప్రమాదం జరుగుతుందని దూరంగా వెళ్ళిపోతాయి. శత్రువైనటువంటి సాతాను నీ మీద ఉచ్చులొగ్గుతున్నప్పుడు, శత్రువైన సాతాను నిన్ను శ్రమల పాలు చేయాలనుకున్నప్పుడు దేవుడు నిన్ను కూడా తప్పిస్తారంట. ఆయన ఎంత ప్రేమగల దేవుడు. నిన్ను తప్పించేందుకు ఆయన నిశ్చయముగా నీకు తోడుగా ఉండబోతున్నారు. నమ్ముచున్నావా ప్రియబిడ్డ? నీ శ్రమల నుండి విడుదల కలుగునుగాక. నీకున్నటువంటి ప్రతి కీడు తొలగిపోవునుగాక. సర్వశక్తి కలిగిన దేవుడు నీ కుడి చేయి పట్టుకుని నడిపిస్తూ నిన్ను కాపాడునుగాక. నీకున్నటువంటి వ్యాధి బాధలు, శోధనలు, ఆర్థిక పరిస్థితులు ఇప్పుడే విడుదల కలుగునుగాక. ప్రియబిడ్డ, ఎవరైనా సరే ఆయనను నమ్ముకో. జీవము గల దేవుణ్ణి నమ్ముకుంటే మనము నమ్మడం వలన అద్భుతాలు మన దేవుడు మన బ్రతుకుల్లో చేస్తారు. మనం చేసేది ఏమీ లేదు. మన హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. పాపపు జీవితం నుంచి విడుదల పొందాలి. చెడుగుకు మనలో చోటు ఉండకూడదు. చెడుగుని విడిచిపెట్టాలి. పవిత్ర హృదయాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడైతే నీవు ఆ విధంగా జీవిస్తావో ఆయన నిన్ను తప్పిస్తారు. వేటగాని ఉరిలో నుంచి నిన్ను ఆయన తప్పిస్తారు. కాబట్టి నీ జీవితాన్ని ప్రభు అయినటువంటి దేవుని చేతిలో పెట్టుకో. ఆయన నీకున్నటువంటి ప్రతి కీడు నుంచి విడిపించి నిన్ను పరిశుద్ధముగా ఆత్మీయంగా నడిపించి నిన్ను ఆశీర్వదించి ఉద్ధరించి కాపాడే దేవుడు. నమ్ముచున్నావా ప్రియబిడ్డ? నమ్మితే దేవుని మహిమ చూస్తావు. భయపడకు. కష్టాలు బాధలు వచ్చినప్పుడు తొందరపడకు. ప్రభు వారి మీద ఆధారపడు. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నువ్వు ఎంత గొప్ప దేవుడు ప్రభువా. అవును తండ్రి, ఎవరైతే నిన్ను నమ్ముకుంటారో వారు నువ్వు తప్పిస్తావు. నీ వాగ్దానం అది ప్రభువా. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. సర్వ ప్రజలను కాపాడండి. సమస్త దేశాలను కాపాడండి. సమస్త ప్రజలను కాపాడండి. అయ్యా, మీ దాసులను కాపాడండి. స్వదేశాల బిడ్డలను కాపాడండి. యవ్వన బిడ్డలను కాపాడండి. అన్ని విషయాల్లో అందరికీ నీ కృప, కాపుదల, భద్రత ఇచ్చి మహిమ పొందు. శక్తి కలిసేనామని అడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.